లాస్ట్ స్టోరీలో వేదవ్యాసుని అనుగ్రహంతో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఎలా జన్మించారో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. రాకుమారులు ముగ్గురూ భీష్ముని సంరక్షణలోనే పెరిగారు. యుద్ధ విద్యలు, సకల వేదాలు, రాజనీతి శాస్త్రాలు అన్నింటిలోనూ నైపుణ్యం సాధిస్తూ కాలక్రమేణా వారు యువకులయ్యారు. వారిలో పెద్దవాడైన ధృతరాష్ట్రుడిని భీష్ముడు హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. తమ్ముడైన పాండురాజు తన అపారమైన బలపరాక్రమాలతో రాజ్యానికి రక్షణగా నిలిచాడు. విదురుడు ధర్మ సూక్ష్మాలను గుర్తుచేస్తూ రాజ్యపాలనలో కీలక పాత్ర పోషించాడు. ఈ ముగ్గురి సహకారంతో ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని అత్యద్భుతంగా పరిపాలించడం ప్రారంభించాడు. ఇంతలో ధృతరాష్ట్రుడికి వివాహ వయసు వచ్చింది. ఒకసారి వారసులు లేక రాజ్యం ఎంతటి ప్రమాదంలో పడిందో భీష్ముడు ప్రత్యక్షంగా చూశాడు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని భావించి వంశాన్ని నిలబెట్టగలిగే తగిన కన్యను వెతకడం ప్రారంభించాడు. అదే సమయంలో భీష్ముడికి గాంధారదేశ రాజు కుమార్తె అయిన గాంధారి గురించి తెలిసింది. పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి 101 సంతానం కలిగే వరం పొందిన యువతి గాంధారి. ఈమెను ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే వంశానికి, రాజ్యానికి ఇక ఎలాంటి ప్రమాదం ఉండదు అని భావించిన భీష్ముడు విదురుడితో చర్చించి ఈ వివాహాన్ని నిశ్చయించాడు. మరుసటి రోజు భీష్ముడు బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, విలువైన బహుమతులు తీసుకుని గాంధారదేశానికి వెళ్లాడు. అక్కడ గాంధారి తండ్రి అయిన రాజు సబలుణ్ణి కలిసి, హస్తినాపుర యువరాజు, కురువంశీయుడు, 100 ఏనుగుల బలం గల ధృతరాష్ట్రుడికి మీ కుమార్తె గాంధారిని ఇచ్చి వివాహం చెయ్యాలని మేము నిర్ణయించాము. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఆ మాటలు విన్న గాంధారరాజు ఎంతో ఆనందించి ఈ వివాహానికి అంగీకరించాడు. అయితే శకుని, గాంధారి తమ్ముడు మరియు గాంధారదేశ బంధువులు పుట్టుగుడ్డివాడికి కూతుర్నివ్వడం ఏమిటి అంటూ ఈ వివాహానికి వ్యతిరేకించారు. కాని అప్పటికే ఈ విషయం విన్న గాంధారి తన మనసులో ధృతరాష్ట్రుణ్ణే తన భర్తగా అంగీకరించింది. అతడిని తప్ప మరెవరినీ ఊహించుకోలేనంతగా అతనిపై ప్రేమ పెంచుకుంది. అందుకే గాంధారి స్వయంగా ఈ వివాహానికి ఒప్పుకుంది. ఇంతలో గాంధారరాజు సబలుడు తన కుమార్తె గాంధారిని కుమారుడు శకునితో పాటు సకల లాంఛనాలతో హస్తినాపురానికి పంపించాడు. భీష్ముడు స్వయంగా దగ్గరుండి ధృతరాష్ట్రుడు గాంధారీ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాడు. కాని అందరినీ ఆశ్చర్యపరుస్తూ గాంధారి తన కళ్లకు గంతలు కట్టుకుని వివాహమండపానికి వచ్చింది. ఎందుకు ఇలా చేశావు అని అడిగితే గాంధారి చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. భార్య అంటే భర్తలో సగం. భర్త చూడలేని ఈ ప్రపంచాన్ని నేను చూడాల్సిన అవసరం లేదు. అలాగే గుడ్డివాడికి ఇచ్చి వివాహం చేసి అతని జీవితాన్ని నాశనం చేశారనే అపవాదు నా భర్తకు రాకూడదు. ఇక పాండురాజు విషయానికొస్తే అతడు అత్యంత పరాక్రమవంతుడు, వేదవిద్యలలో నిపుణుడు, యుద్ధవిద్యల్లో ఆరితేరినవాడు. అతడికి కూడా వివాహం చెయ్యాలని భీష్ముడు నిర్ణయించాడు. అప్పుడే కుంతీభోజుడు తన కుమార్తె కుంతీదేవి కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడన్న వార్త హస్తినాపురానికి చేరింది. యాదవరాజైన సూర్యుడు తన పెద్ద కుమార్తె ప్రధను సంతానం లేని తన మేనత్త కుమారుడు కుంతీభోజునికి దత్తత ఇచ్చాడు. అతని ఇంట్లోనే పెరిగిన ప్రధకే క్రమంగా కుంతీ అనే పేరు వచ్చింది. ఒకసారి దుర్వాస మహర్ని కుంతీభోజుని భవనానికి వచ్చాడు. చిన్న విషయాలకే శపించే స్వభావం ఉన్న దుర్వాసునికి దేవతలే భయపడేవారు. కాని కుంతీదేవి భయపడకుండా అతన్ని సేవించి గౌరవంతో సత్కరించింది. దానికి ఎంతో సంతోషించిన దుర్వాసుడు, నేను నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం జపించి నీవు ఏ దేవతను పిలిచినా ఆ దేవత ప్రత్యక్షమై నీకు కావలసిన సంతానాన్ని ప్రసాదిస్తుంది అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. ఒకరోజు కుంతీదేవి ఒంటరిగా గంగానది తీరానికి వెళ్ళింది. స్నానం చేస్తూ ఉండగా ఈ మంత్రం నిజంగా పనిచేస్తుందా అనే సందేహం ఆమె మనసులో మెదిలింది. అదే సమయంలో ఉదయిస్తున్న సూర్యుడు అపారమైన తేజస్సుతో ఆకాశంలో కనిపించాడు. మంత్రం టెస్ట్ చేద్దామనుకుని కుంతీదేవి దుర్వాసుడిచ్చిన మంత్రాన్ని జపించి, ఓ సూర్యదేవా, నీలాంటి తేజోవంతుడైన కుమారుణ్ణి నాకు ప్రసాదించు అని కోరింది.
కనులు తెరిచి చూడగానే తన ముందే సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. భయంతో వణికిపోయింది. అప్పుడు సూర్యుడు తన తేజస్సును కొంత తగ్గించుకొని కుంతీదేవి వైపు చూస్తూ, బాలా, భయపడకు, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదించడానికి నేను వచ్చాను అని అన్నాడు. దానికి కుంతీదేవి, స్వామీ, క్షమించండి. ఏదో నా ఈ బాల్య చాపల్యం వల్ల తెలియక మిమ్మల్ని ఆహ్వానించాను. నాకింకా వివాహం జరగలేదు. ఇప్పుడు నాకు గనక బిడ్డ జన్మిస్తే నా తల్లిదండ్రులకి నా ముఖం ఎలా చూపించను? నన్ను క్షమించి మీరు తిరిగి వెళ్ళిపోండి అని అంది. అప్పుడు సూర్యుడు, ఒకసారి మా పేరు పిలిచి ఆహ్వానించినప్పుడు వారికి వరమివ్వకుండా తిరిగి వెళ్లడం సాధ్యం కాదు. అది ధర్మానికి విరుద్ధం. వరం కోరిన వారికి వరమిచ్చి తీరాలి అని చెప్తాడు. నీవు భయపడకు, నీకు గర్భం రాకుండా బిడ్డను ప్రసాదిస్తాను. అలాగే ఆ బిడ్డను స్వయంగా నేనే రక్షిస్తాను అని చెప్పి తథాస్తు అని ఆశీర్వదించాడు. అలా సహజ కవచ కుండలాలతో వజ్రంలాంటి కాంతితో పిల్లాడు జన్మించాడు. బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు నిండిన ఒక పెట్టెను ప్రసాదించి సూర్యుడు అంతర్ధానమయ్యాడు. సమాజ భయంతో కుంతీదేవి ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టింది. ఆ పెట్టె ప్రవాహంలో కొట్టుకుంటూ ఒక సూతునికి దొరికింది. అతడు, అతని భార్య రాధ ఆ బిడ్డను ప్రేమతో పెంచుకున్నారు. వజ్రాల మధ్య లభించినవాడు కాబట్టి ఆ బిడ్డకు వసుసేనుడు అని పేరు పెట్టారు. తర్వాత అతడే కర్ణుడుగా ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత జరిగిన స్వయంవరంలో కుంతీదేవి పాండురాజుని తన భర్తగా ఎంచుకుంది. భీష్ముని అనుమతితో పాండురాజు మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహమనంతరం పాండురాజు దిగ్విజయ యాత్రకు వెళ్లి తన శౌర్య పరాక్రమాలతో నలుదిక్కుల రాజులను జయించి హస్తినాపురాన్ని మహాసామ్రాజ్యంగా నిలిపాడు. తన అన్న అయిన ధృతరాష్ట్రుడి చేత 100 అశ్వమేధయాగాలు చేపించి గొప్ప వీరుడిగా కీర్తి గడించాడు. ఈ స్టోరీ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.